హలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సత్య. సో ఈ వీడియోలో మనం వచ్చేసి జేఎన్టీయూ హైదరాబాద్కి సంబంధించి కాన్వకేషన్ ఆర్ ఒరిజినల్ డిగ్రీ కోసం ఏ విధంగా అప్లై చేయాలి అండ్ అప్లై చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ అప్లై చేయడానికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్తో పాటు ఈ యొక్క ఒరిజినల్ డిగ్రీ ఆర్ కాన్వకేషన్ అప్లికేషన్ ప్రొసీజర్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి అయితే మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ప్రజెంట్ అయితే మనం జేఎన్టీయూకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాం. అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఏ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది అండ్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు జేఎన్టీయూకి సంబంధించి హైదరాబాద్ ఆన్లైన్ సర్వీసెస్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఈ వీడియో ద్వారా మీరు కాన్వకేషన్ అప్లై చేసుకోవచ్చు. దట్ ఈజ్ మీరు బీటెక్ కంప్లీట్ చేసిన, ఎంటెక్ కంప్లీట్ చేసిన, ఎంసీఏ కంప్లీట్ చేసిన, ఎంబీఏ కంప్లీట్ చేసిన, బీ ఫార్మసీ కంప్లీట్ చేసిన, ఎం ఫార్మసీ కంప్లీట్ చేసిన ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు యూస్ఫుల్గా ఉంటుంది. దీంట్లో మనకు కాన్వకేషన్ సర్టిఫికేట్కి ఏ విధంగా అప్లై చేయాలనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మనం తెలుసుకుందాం. సో ముందుగా వచ్చేసి స్టూడెంట్స్ ఎవరైతే కాన్వకేషన్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఈ యొక్క వెబ్సైట్లో అయితే ఫస్ట్ వారి యొక్క డీటెయిల్స్ తోటి అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం మనం ఇక్కడ జూమ్ చేసినట్టయితే మనకు లాగిన్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఫస్ట్ మనం లాగిన్ అయితే కావాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మనం లాగిన్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. సో మీరు బీటెక్ సంబంధించిన, బీ ఫార్మసీ సంబంధించిన, ఎంటెక్ సంబంధించిన, ఎం ఫార్మసీ సంబంధించిన, ఎంబీఏ అయినా, ఎంసీఏ అయినా కూడా మీరు ఇక్కడ ఆన్లైన్ డిగ్రీ కోసం అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. అండ్ ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్న స్టూడెంట్స్ ఆల్రెడీ మీరు గతంలో సో బీటెక్ అప్లై చేసి ఇప్పుడు ఎంటెక్ అప్లై చేసుకుంటున్నట్టయితే, లేదా గతంలో మీరు ఆల్రెడీ బీ ఫార్మసీకి అప్లై చేసి ఇప్పుడు ఎం ఫార్మసీకి అప్లై చేస్తున్నట్టయితే మీరు ఆల్రెడీ రిజిస్టర్ చేసుకొని ఉంటారు కాబట్టి సో మీ యొక్క యూజర్ ఐడి, పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసి అండ్ ఇక్కడ క్యాప్చా అయితే ఉంటుంది. క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేసి సైన్ ఇన్ పైన క్లిక్ చేయాలి. లేదు మేము ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాం అనుకున్నట్లయితే సో మీరు ఇక్కడ రిజిస్టర్ మీ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ యొక్క డీటెయిల్స్ ద్వారా ఫస్ట్ అయితే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్కి పాస్వర్డ్ రావడం జరుగుతుంది. ఆ పాస్వర్డ్ యూజ్ చేసి మనం లాగిన్ అయితే కావాల్సి ఉంటుంది. ఇన్ కేసు మీరు ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న స్టూడెంట్స్ అయితే ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు మీ యొక్క పాస్వర్డ్ అయితే రికవరీ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే నేను ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి అండ్ ఆ తర్వాత మన యొక్క కాన్వకేషన్ సర్టిఫికేట్ ఏ విధంగా అప్లై చేయాలనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందిస్తాను. సో ఇక్కడ మనకు రిజిస్టర్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేయాలి. ఫ్రెష్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి రిజిస్టర్ మీ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం రిజిస్టర్ మీ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు సంబంధించి స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ ఒక ట్యాబ్ అయితే ఎనేబుల్ అవుతుంది. అండ్ ఇక్కడ మన యొక్క హాల్ టికెట్ నెంబర్ ద్వారా ముందుగా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో మీరు బీటెక్ అయితే బీటెక్ సంబంధించిన హాల్ టికెట్ నెంబర్, ఎంటెక్ అయితే ఎంటెక్ సంబంధించిన హాల్ టికెట్ నెంబర్, బీ ఫార్మసీ అయితే బీ ఫార్మసీ సంబంధించింది, ఎం ఫార్మసీ అయితే ఎం ఫార్మసీ, ఎంబీఏ అయితే ఎంబీఏ, ఎంసీఏ అయితే ఎంసీఏకి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి అండ్ ఆ తర్వాత ఇక్కడ మన క్యాప్చా అయితే డిస్ప్లే అవుతుంది. ఆ క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మన యొక్క హాల్ టికెట్ నెంబర్ అండ్ మన యొక్క క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్ అయితే ఎనేబుల్ అవుతుంది. సో ప్రజెంట్ అయితే నా యొక్క హాల్ టికెట్ నెంబర్, క్యాప్చా అనేది ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ మన యొక్క హాల్ టికెట్ నెంబర్, క్యాప్చా అనేది ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా సో మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మీ యొక్క సర్టిఫికేట్ ప్రకారం క్యాండిడేట్ నేమ్ ఎలా అయితే ఉంటుందో అలానే కన్ఫర్మ్ చేసుకోవాలి. సో మీరు బీటెక్ అయితే బీటెక్ సంబంధించి, ఎంటెక్ అయితే ఎంటెక్ సంబంధించి అండ్ బీ ఫార్మసీ అయితే బీ ఫార్మసీ మీ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో ఆ సర్టిఫికేట్ ప్రకారం నేమ్ టైప్ చేయాలి. మీ జెండర్ అనేది చూస్ చేసుకోవాలి. మీరు మేల్ అయితే మేల్ పైన క్లిక్ చేయాలి, ఫీమేల్ అయితే ఫీమేల్ పైన క్లిక్ చేయాలి. అండ్ ఇక్కడ వచ్చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. ప్రజెంట్ మీరు రన్ చేసిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. అండ్ నెక్స్ట్ మీ యొక్క మెయిల్ ఐడి అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇక్కడ ఇచ్చే మొబైల్ నెంబర్ కానీ మెయిల్ ఐడి కానీ వర్కింగ్లో ఉండేటట్టు చూసుకోవాలి. దీనికి సంబంధించిన ఫర్దర్ అప్డేట్స్ అన్ని మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడికి రావడం జరుగుతుంది. అండ్ సేమ్ టైం మనం ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మనకు పాస్వర్డ్ అయితే రావడం జరుగుతుంది. ఆ పాస్వర్డ్ కూడా మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి, మెయిల్ ఐడికి సెండ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీ నేమ్, మీ యొక్క జెండర్ అండ్ ఆ తర్వాత మీకు సంబంధించిన మొబైల్ నెంబర్, తర్వాత మీ మెయిల్ ఐడి అనేది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం సబ్మిట్ పైన క్లిక్ చేయగానే సో మనకు ఫస్ట్ స్టెప్లో రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. అండ్ మన రిజిస్టర్ మొబైల్ నెంబర్కి, మెయిల్ ఐడికి పాస్వర్డ్ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. సో ఆ పాస్వర్డ్ యూజ్ చేసి మనం లాగిన్ అయితే కావాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ నా డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని నేను సబ్మిట్ పై అయితే క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ మన డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా సక్సెస్ఫుల్లీ సబ్మిట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సక్సెస్ఫుల్లీ రిజిస్టర్, ప్లీజ్ లాగిన్ విత్ ది క్రెడిట్స్ అంటూ పాస్వర్డ్స్ ఇంటూ యువర్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అండ్ మెయిల్ ఐడి అనేది ఇస్తారు. సో మీరు అక్కడ ఏ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి అయితే ఇవ్వడం జరిగిందో దానికైతే మీ యొక్క పాస్వర్డ్ అయితే రావడం జరుగుతుంది. జస్ట్ ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, రిజిస్టర్ చేసుకున్న హాల్ టికెట్ నెంబర్ అండ్ మీ మొబైల్కి వచ్చిన పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి అండ్ ఇక్కడ ఇచ్చిన సెక్యూరిటీ క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేసి మనం సైన్ ఇన్ పై అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ అయితే నా యొక్క యూజర్ నేమ్ కావచ్చు అండ్ అదేవిధంగా పాస్వర్డ్ కావచ్చు, నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన క్యాప్చా కావచ్చు ఎంటర్ చేసి నేను సబ్మిట్ పై అయితే క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ ఈ విధంగా సో మన యొక్క రిజిస్టర్ హాల్ టికెట్ నెంబర్, తర్వాత వచ్చేసి మీ యొక్క రిజిస్టర్ పాస్వర్డ్ అండ్ అదేవిధంగా మీ యొక్క సెక్యూరిటీ క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేసి సైన్ ఇన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం సైన్ ఇన్ పైన క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ ట్యాబ్ అయితే ఎనేబుల్ అవుతుంది. సో ప్రజెంట్ అయితే సో ఈ విధంగా సో మనకు సంబంధించి మనం రిజిస్టర్ చేసుకున్న హాల్ టికెట్ నెంబర్, తర్వాత మనం రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్కి వచ్చిన పాస్వర్డ్ అండ్ అదేవిధంగా ఇక్కడ సెక్యూరిటీ క్యాప్చా అయితే ఇస్తారు. ఆ క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేసి సైన్ ఇన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం సైన్ ఇన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్ అయితే ఎనేబుల్ అవుతుంది. ఇన్ కేసు మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి మెసేజ్ రానట్లయితే ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ పాస్వర్డ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు పాస్వర్డ్ అయితే రికవరీ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే నా యొక్క హాల్ టికెట్ నెంబర్, పాస్వర్డ్ అండ్ అదేవిధంగా ఇక్కడ ఇచ్చిన సెక్యూరిటీ క్యాప్చా ఎంటర్ చేసి నేను సైన్ ఇన్ పైన క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్.
అండ్ వన్స్ మన డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని సైన్ ఇన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఉంటుంది. వెల్కమ్ టు క్యాండిడేట్ యొక్క నేమ్ ఉంటుంది, మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ సంబంధించి మీ యొక్క డిగ్రీ క్వాలిఫికేషన్స్ అనేది ఉంటుంది. మీ డిగ్రీ ఏంటి, మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి, మీ యొక్క గ్రూప్ ఏంటి, అండ్ మీకు సంబంధించిన కోర్సెస్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ వెల్కమ్ టు ఆన్లైన్ సర్వీస్ అప్లికేషన్ అనేది ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ డీటెయిల్స్ అయితే మీరు వెరిఫై చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత వచ్చేసి మన యొక్క ప్రొఫైల్ అయితే వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ కార్నర్లో వెరిఫై ప్రొఫైల్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం వెరిఫై ప్రొఫైల్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో వచ్చేసి మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి అండ్ అదేవిధంగా మెయిల్ ఐడికి సంబంధించిన ఓటీపీ కన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది. సో ఆ యొక్క మొబైల్ నెంబర్కి అండ్ అదేవిధంగా మెయిల్ ఐడికి వచ్చిన ఓటీపీ అనేది కన్ఫర్మ్ చేసుకొని మనం ప్రొఫైల్ అయితే వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ప్రజెంట్ అయితే నేను ఇక్కడ వెరిఫై ప్రొఫైల్ పై అయితే క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో ఈ విధంగా మనకు వెరిఫై ప్రొఫైల్ ఈజ్ మ్యాండేటరీ అని అయితే ఉంటుంది. తర్వాత సో మీరు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి అండ్ అదేవిధంగా మెయిల్ ఐడికి అయితే మీ యొక్క డీటెయిల్స్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది. మీరు యాక్సెస్ చేసుకోవడానికి జస్ట్ ఇక్కడ గెట్ ఓటీపీ పైన మనం క్లిక్ చేయాలి. గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయగానే సో మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి మెయిల్ ఐడికి అయితే ఓటీపీ రావడం జరుగుతుంది. అది కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీ యొక్క మెయిల్ ఐడిలో మిస్టేక్స్ ఉన్న, మొబైల్ నెంబర్లో మిస్టేక్స్ ఉన్నా మీరు వాటిని అయితే మోడిఫై చేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ క్లిక్ హియర్ ఆప్షన్ పైన క్లిక్ చేసి వాటిని మోడిఫై అయితే చేసుకోవచ్చు. బట్ ప్రజెంట్ అయితే నా యొక్క మొబైల్ నెంబర్ కావచ్చు, మెయిల్ ఐడి కావచ్చు పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో నేను ఇక్కడ గెట్ ఓటీపీ పైన క్లిక్ చేస్తున్నాను. అండ్ వన్స్ మనం గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు నెక్స్ట్ ట్యాబ్లో ఓటీపీ ఎంటర్ చేయడానికి స్పేస్ అయితే ఎనేబుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఓటీపీ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. సో వన్స్ మనం సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మన యొక్క వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అవుతుంది. అండ్ వన్స్ మన యొక్క మెయిల్ ఐడికి వచ్చిన ఓటీపీ అనేది ఎంటర్ చేసి నెక్స్ట్ సబ్మిట్ పైన క్లిక్ చేయగానే వెరిఫై కన్ఫర్మ్ అయితే అడుగుతుంది. జస్ట్ కన్ఫర్మ్ పైన క్లిక్ చేయాలి. కన్ఫర్మ్ పైన క్లిక్ చేయగానే మీ యొక్క ప్రొఫైల్ అయితే అప్డేట్ కావడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసి ప్రజెంట్ మనం అప్లై చేయాలనుకున్న కాన్వకేషన్ కావచ్చు, ఒరిజినల్ డిగ్రీ కోసం అయితే అప్లై చేయాలి. సో అప్లికేషన్ కోసం మనకి ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో వచ్చేసి ఆన్లైన్ సర్వీసెస్ అది ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం ఆన్లైన్ సర్వీసెస్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు ఒరిజినల్ డిగ్రీ అనే ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది. సో ఈ ఒరిజినల్ డిగ్రీ ఆప్షన్ పై అయితే క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం ఒరిజినల్ డిగ్రీ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించి కాన్వకేషన్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా డిస్ప్లే అవుతాయి. అండ్ ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అయితే వెరిఫై చేసుకోవాలి పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అనేది. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ సో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ కావచ్చు, అండ్ తర్వాత నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ కావచ్చు, తర్వాత మీకు సంబంధించిన అమౌంట్కి సంబంధించి, అండ్ కాన్వకేషన్ టైప్ వచ్చేసి ఇన్ కాన్వకేషన్ అని ఉంటుంది. అండ్ ఇక్కడ కాన్వకేషన్ సర్టిఫికేట్కి సంబంధించిన అమౌంట్ అయితే ఉంటుంది. అండ్ ఆ తర్వాత మీ యొక్క పీసీ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. సో ఇక్కడ పీసీ సర్టిఫికేట్ నెంబర్ అనేది సగం విజిబుల్గా ఉంటుంది. సో ఆ సగం రిమైనింగ్ ఏదైతే ఉంటుందో మీ యొక్క సర్టిఫికేట్ పైన ఉంటుంది. ఆ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయాలి. వన్స్ మన యొక్క సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయనట్లయితే సో అది సూటబుల్ అయినట్లయితే ఓకే తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఈ విధంగా సో మనకు సంబంధించి మీ యొక్క ప్రొవిజనల్ సర్టిఫికేట్ పైన ఏ నెంబర్ అయితే ఉంటుందో ఆ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి ఆ తర్వాత వెరిఫై పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం నెంబర్ అనేది ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేసినట్టయితే మనం ఎంటర్ చేసిన నెంబర్ అనేది మ్యాచ్ అయినట్లయితే ఈ విధంగా మ్యాచ్డ్ అనేది రావడం జరుగుతుంది. సో మీకు ఇక్కడ ఏ నెంబర్ ఎంటర్ చేయాలనేది క్లారిటీ లేనట్టయితే మీ యొక్క ప్రొవిజనల్ సర్టిఫికేట్ పైన కూడా ఈ విధంగా నెంబర్ స్టార్టింగ్ అనేది సో మీకు ఏదైతే ఉంటుందో మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేస్తున్నప్పుడు ఆ నెంబర్ అనేది చూస్ చేసుకొని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనకు మ్యాచ్డ్ అని వచ్చినట్లయితే అండ్ ఆ తర్వాత మీ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది బై పోస్ట్ అండ్ రెండల్ సర్వీస్ బై పోస్ట్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేసి మనం సబ్మిట్ అప్లికేషన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం ఇక్కడ బై పోస్ట్ ఆప్షన్ చూస్ చేసుకోగానే నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా చూస్ విత్ ఇన్ ఇండియా ఆర్ ఇంటర్నేషనల్ అయితే ఉంటుంది. సో మీకు సర్వీస్ అనేది ఏ విధంగా అయితే కావాలనుకుంటారో ఆప్షన్ అయితే చూస్ చేసుకోవాలి. ఇక్కడ విత్ ఇన్ ఇండియా అనేది సెలెక్ట్ చేసుకున్నట్లయితే సో మనకి ఇక్కడ ఆప్షన్స్ అయితే సెంటర్ చేయాలి. సో మీకు సంబంధించిన అడ్రస్ కావచ్చు, డోర్ నెంబర్ కావచ్చు, స్ట్రీట్ కావచ్చు, ల్యాండ్ మార్క్ కావచ్చు, విలేజ్కి సంబంధించి కావచ్చు, డిస్ట్రిక్ట్ కావచ్చు, స్టేట్ కావచ్చు, పిన్ కోడ్ కావచ్చు, టోటల్ డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ప్రజెంట్ అయితే నా యొక్క అడ్రస్ కన్ఫర్మ్ చేసుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఇంటర్నేషనల్ అనుకుంటే ఇంటర్నేషనల్ ఆప్షన్ అయితే తీసుకోవాలి. అండ్ ఈ విధంగా మీకు సంబంధించిన పోస్టల్ అడ్రస్ యొక్క డీటెయిల్స్ అయితే ఫుల్ఫిల్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి మీకు సంబంధించిన కేర్ ఆఫ్ డీటెయిల్స్, మీ యొక్క తండ్రి పేరు కావచ్చు, లేకపోతే మీకు సంబంధించిన సన్ ఆఫ్ కావచ్చు, డాటర్ ఆఫ్ కావచ్చు, అక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. తర్వాత మీ యొక్క డోర్ నెంబర్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. తర్వాత మీ యొక్క స్ట్రీట్ నేమ్ ఏమైతే ఉంటుందో ఆ స్ట్రీట్ నేమ్ ఇచ్చేయాలి. తర్వాత వచ్చేసి మీ ల్యాండ్ మార్క్ అనేది మీ యొక్క హిల్ అనేది నియర్ బై ఎక్కడైతే ఉంటుందో అది కన్ఫర్మ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మీ యొక్క విలేజ్ ఆర్ లొకాలిటీ, తర్వాత వచ్చేసి మీ డిస్ట్రిక్ట్, తర్వాత మీ యొక్క స్టేట్, తర్వాత మీ పిన్ కోడ్ అనేది కన్ఫర్మ్ చేసుకొని అండ్ ఈ డీటెయిల్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా ఒకసారి వెరిఫై చేసుకోవాలి. కరెక్ట్గా ఉన్నట్లయితే ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మన యొక్క అడ్రస్ అనేది కన్ఫర్మ్ చేసుకొని అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా సో మనకు సంబంధించి డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయమంటుంది. ప్రజెంట్ మనం కాన్వకేషన్ కోసం అప్లై చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ వచ్చేసి మీ యొక్క పీసీ అనేది ప్రొవిజనల్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి. ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఏ విధంగా ఉంటుందనేది ఈ విధంగా ఇక్కడైతే నేను డిస్ప్లే చేస్తున్నాను. సో మీ యొక్క ప్రొవిజనల్ సర్టిఫికేట్ కూడా ఈ విధంగా ఉంటుంది. దాన్ని ఇక్కడ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. అండ్ ఇక్కడ స్కాన్ చేసి అప్లోడ్ చేసే డాక్యుమెంట్ అనేది సైడ్ స్పేసెస్ ఉండొద్దు అండ్ అదేవిధంగా ఎక్కువ మార్జిన్స్ అనేది లేకుండా క్లియర్గా క్రాప్ చేసుకొని దాని యొక్క సైజ్ అనేది 200 KB నుంచి 300 KB ఉండేటట్టు సెట్ చేసుకొని ఇక్కడైతే అప్లోడ్ చేయాలి. అండ్ మీ మొబైల్ ద్వారా లేదా సిస్టమ్ ద్వారా దాన్ని 200 KB
300 KB మధ్యలో ఏ విధంగా ఉండేటట్టు సెట్ చేసుకోవాలనేది మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీ యొక్క ఇక్కడ అప్లోడ్ చేసి ఈచ్ అండ్ ఎవరీ డాక్యుమెంట్ అనేది కన్వర్ట్ చేసుకొని జస్ట్ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా మనం అప్లై చేసుకున్న కాన్వకేషన్ లేదా ఒరిజినల్ డిగ్రీకి అయితే ఫోటో అయితే కావాల్సి ఉంటుంది. అంటే మీ యొక్క ఒరిజినల్ డిగ్రీ పైన మీరు ఇప్పుడు ఏ ఫోటో అయితే అప్లోడ్ చేస్తున్నారో ఆ ఫోటో అనేది డిస్ప్లే అవుతుంది. కాబట్టి ఇక్కడ మీరు ఫోటో అనేది కొంచెం క్లియర్గా ఉండేటట్టు అయితే అప్లోడ్ చేయాలి. అండ్ ఫోటో యొక్క సైజ్ కూడా ఇవ్వడం జరిగింది. 20 KB నుంచి 30 KB మధ్యలో ఉండేటట్టు మనం ఫోటో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ అప్లోడ్ చేసే ఫోటో కూడా క్లియర్గా అండ్ అదేవిధంగా 20 నుంచి 30 KB మధ్యలోకి ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలని ప్రీవియస్లో మేము ఫోటో కన్వర్ట్ సంబంధించిన టాపిక్ పైన వీడియో చేసాము. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాం. ఆ వీడియో చూస్తూ యాజ్ ఇట్ ఈస్ మీరు ఫోటో అనేది కన్వర్ట్ చేసుకొని ఫోటో కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ వన్స్ అప్లోడ్ చేసిన తర్వాత మనం పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు ఆల్రెడీ కాలేజ్లో పేమెంట్ అనేది చేసినట్లయితే మళ్ళీ ఇక్కడ కాన్వకేషన్ కోసం సపరేట్గా పేమెంట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. సో ప్రజెంట్ మేము ఆల్రెడీ కాలేజ్లో పే చేసాం కాబట్టి యు ఆర్ పేడ్ ఆల్రెడీ ఎట్ కాలేజ్ అని అయితే వస్తుంది. అండ్ అతను జస్ట్ ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం పీసీ అనేది అప్లోడ్ చేసినట్టయితే ఈ విధంగా మన యొక్క ప్రొవిజనల్ సర్టిఫికేట్కి సంబంధించిన నేమ్ అయితే డిస్ప్లే అవుతుంది. సో మీరు సేవ్ చేసుకునేటప్పుడే దానికి క్లియర్ నేమ్ అయితే ఇవ్వండి. సో ఒకవేళ మీరు రాంగ్ డాక్యుమెంట్ అప్లోడ్ చేసినట్టయితే రిజెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సో మీరు ఫస్ట్ మీ యొక్క డాక్యుమెంట్ అనేది 200 KB మధ్యలో 100 KBకి కన్వర్ట్ చేసుకునేటప్పుడే సో మీరు నేమ్ అయితే ఇవ్వాలి. నేను ఇక్కడ సత్య పీసీ అనేది ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మీకు ప్రొవిజనల్ సర్టిఫికేట్కి నేమ్ ఇచ్చేయాలి. అండ్ అప్లోడ్ చేసిన తర్వాత దాని యొక్క నేమ్ అయితే ప్రివ్యూ డిస్ప్లే అవుతుంది. అండ్ సేమ్ టైం ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మనం స్కాన్ చేసిన ఫోటో అయితే అప్లోడ్ చేసుకోవాలి. మీ యొక్క పాస్ ఫోటో అనేది పాస్ ఫోటో కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఈ విధంగా మనం పాస్ ఫోటో అప్లోడ్ చేసినట్టయితే దానికి సంబంధించిన నేమ్ కూడా డిస్ప్లే కావడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత ఇక్కడ పెయిడ్ ఎట్ కాలేజ్ సంబంధించి సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇన్ కేస్ మీరు కాలేజ్లో పే చేయకపోతే అమౌంట్ అనేది పే చేసి ఫైనల్ సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ మేము ఆల్రెడీ అమౌంట్ పే చేస్తాం కాబట్టి ఇక్కడ ఫైనల్ సబ్మిట్ అయితే క్లిక్ చేస్తున్నాం. వెయిట్ ఫర్ దట్. అండ్ మీరు ఆల్రెడీ కాలేజ్లో పే చేసినట్టయితే ఈ విధంగా మీకు సంబంధించిన డైరెక్ట్ ట్రాన్సాక్షన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. ఇన్ కేస్ మీరు కాలేజ్లో పే చేయనట్లయితే మళ్ళీ మీరు ఇక్కడ అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ప్రీవియస్లో ఆల్రెడీ అమౌంట్ ఏ విధంగా పే చేయాలని కూడా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తోటి వీడియో చేయడం జరిగింది. సో ఆ వీడియో లింక్ మేము డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాం. ఆ వీడియో చూస్తే మీరు పేమెంట్ కూడా చేయొచ్చు. లేదా పేమెంట్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా డైరెక్ట్గా మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా కాంటాక్ట్ అయినట్టు మేము మీకు సర్వీస్ ప్రొవైడ్ చేస్తాము. అండ్ ఆ తర్వాత ఇక్కడ క్లిక్ హియర్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించి కాన్వకేషన్ సర్టిఫికేట్ అప్లై చేసినట్టుగా అప్లికేషన్ ఫామ్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ మనం డౌన్లోడ్ రిసిప్ట్ సంబంధించి అక్నాలజ్మెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా మనకు సంబంధించి కాన్వకేషన్ అప్లై చేసినట్టుగా అక్నాలజ్మెంట్ కోడ్ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ ఇదైతే మనం ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం అయితే యూజ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ మీరు ఏ కమ్యూనికేషన్ అడ్రస్ అయితే ఇవ్వడం జరిగిందో ఆ యొక్క కమ్యూనికేషన్ అడ్రస్కి అయితే వీళ్ళు పోస్టల్ ద్వారా మన యొక్క కాన్వకేషన్ సర్టిఫికేట్ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి JNTU హైదరాబాద్ సంబంధించి సో మీరు JNTUలో బీటెక్ చేసినా లేదా బీఫామ్ చేసినా ఎంఫామ్ చేసినా ఎంటెక్ చేసినా MBA MCA చేసినట్లయితే ఆన్లైన్ ద్వారా కాన్వకేషన్ అనేది అప్లై చేసుకునే విధానం అయితే. సో ఈ అప్లికేషన్ ప్రొసీజర్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.